బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరులోని బంగారు దుకాణాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్లాక్ మనీతో పెద్ద మొత్తాల్లో బంగారం కొనేందుకు కొందరు సిద్ధమవుతున్నారని సమాచారం అందడంతో నగరంలోని అన్ని బంగారు దుకాణాల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇదే అంశంపై తాజా సమాచారం అందించడానికి మా రిపోర్టర్ నరసింహులు టెలిఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. నరసింహులు, ప్రస్తుతానికి ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయా? ఎంతసేపటి నుంచి సోదాలు చేస్తున్నారు? ఎంతవరకు పట్టుబడ్డాయి? రమణ, ఇవాళ మధ్యాహ్నం నుంచి డిపి గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక బంగారు దుకాణంలో గుంటూరు నుంచి వచ్చినటువంటి ప్రత్యేక ఐటీ అధికారుల బృందం తనిఖీలు నిర్వహిస్తూ ఉంది. కీలకమైనటువంటి రికార్డులన్నింటినీ కూడా స్వాధీనం చేస్తుంది. దాంతో పాటు సమీపంలో ఉన్నటువంటి కొన్ని దుకాణాలపైన కూడా అధికారులు వాటన్నింటి కూడా సోదాలు చేసేదానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మొత్తంగా 3 రోజులుగా అంటే పెద్ద నోట్లు ఎప్పుడైతే రద్దు చేశారో బ్లాక్ మనీ దారులందరూ కూడా ఇలాంటి ప్రైవేట్ డిపి గోల్డ్ లాంటి ప్రైవేటు గోల్డ్ దుకాణాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టి గోల్డ్ కొంటున్నారనేటువంటి ఒక సమాచారం తీసుకున్నటువంటి గుంటూరు ఐటీ అధికారులు ఈ రోజు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇందులో పెద్ద మొత్తంలో నెల్లూరులో ఉన్నటువంటి డిపి గోల్డ్ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టినట్టుగా అక్కడ నుంచి బంగారు ఉన్నట్టుగా కూడా వాళ్ళకు ఒక సమాచారం ఉంది. దీంతో మొత్తం రికార్డులన్నీ తీసేసి అందులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఎవరెవరైతే కొనుగోలు చేశారో వాళ్ళ వివరాలన్నింటినీ కూడా సేకరిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి గుంటూరు అధికారులు. ఓకే, ఈ సోదాల్లో ఏమైనా బయటపడడం జరిగిందా? పెద్ద మొత్తంలో అంటే బ్లాక్ మనీగా ఉన్నటువంటి వాళ్ళు పెద్ద అంటే గుంటూరు కానీ అలాగే విజయవాడ మిగిలినటువంటి అమరావతి ఏరియా కానీ గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొందరు అక్కడ ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి కార్యాలయాన్ని కేంద్రంగా తీసుకుని అక్కడ ఉన్నతాధికారుల పర్యవేక్షణ ఉండటం వల్ల నెల్లూరులో ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ కొనుగోలు చేసేదానికి ఇక్కడికి వచ్చినారనేటువంటి ఒక సమాచారం పక్కాగా తీసుకున్న తర్వాతనే వాళ్ళు ఇక్కడ దాడులు చేస్తున్నారు. దీంతో ఆ ఏరియాలో ఉన్నటువంటి ముఖ్యంగా కిలోల బంగారం కూడా కొనుగోలు చేసినట్టుగా కూడా ఇక్కడ ప్రాథమికమైనటువంటి ఒక సమాచారం ఉంది. ఇదే సమయంలో నెల్లూరులో కూడా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి బడాబాబులు కానీ ముఖ్యంగా నల్లధనం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బంగారం మీద పెట్టుబడులు పెట్టినట్టు కూడా ఒక సమాచారం కూడా వాళ్ళకి వచ్చింది. దాంతో ముందు డిపి గోల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళని తనిఖీలు చేసి అందులో నుంచి వచ్చినటువంటి సమాచారంతో మరిన్ని దుకాణాలపైన ఈ దాడులు చేసేదని కూడా ఐటీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రైట్ నర్సింహులు, థ్యాంక్ యూ.